విజయవంతం చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. దయచేసి బయట నిలబడి ఉన్న వాళ్ళు గ్యాలరీలో కూర్చోవాలా. మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మరి కొద్ది క్షణాల్లో హెలిప్యాడ్లో దిగబోతారు. ఆయన వేదిక మీదకి రాగానే సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి ఇంత ఓర్పుతో వచ్చిన మనమందరూ లోపలికి వచ్చి కూర్చోకపోతే వచ్చి కూడా ఫలితం ఉండదు. అందరూ దయచేసి గ్యాలరీలో వచ్చి కూర్చోవాలి. మన నాయకుడు కూడా హెలికాప్టర్ వచ్చేసింది. దయచేసి రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళు కానీ గ్యాలరీలు కాకుండా బయట నిలబడి ఉన్న వాళ్ళు కానీ గ్యాలరీలో వచ్చి కూర్చోవాలని సవినీయంగా మనవి చేస్తూ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సిఆర్ రాజన్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, అతిరథ మహారథులు, మురళి గారు, మాట్లాడలే మాట్లాడు, సైలెంట్ అని అయితే పర్లేదు. దయచేసి నిలబడి ఉన్న వాళ్ళందరూ గ్యాలరీలోకి రావాలి. హెలిప్యాడ్ వద్దకు పరుగులు తీసి అనవసరంగా ఇటు కాకుండా అటు కాకుండా మీరు మధ్యలో స్ట్రక్ చేస్తున్నారు. అందరూ గ్యాలరీల్లో కూర్చోవాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులకి మనవి, మీ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరినీ కూడా గ్యాలరీలో కూర్చోబెట్టాలి. గ్యాలరీలో కుర్చీలు ఖాళీగా ఉంచి మీరు బయట నిలబడడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల మనం ఒక బ్యాడ్ మెసేజ్ ఇచ్చినట్లు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ గ్యాలరీలోకి వచ్చి కూర్చోవాలి. చాలాసేపటి నుంచి చెప్తున్నాం, వాలంటీర్లు వెనక వైపు నిలబడి ఉన్న వారిని తీసుకొచ్చి గ్యాలరీలో కూర్చోబెట్టాలి. వాలంటీర్లు చొరవ తీసుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు కాకుండా బయట ఉన్నటువంటి వారందరూ కూడా వెళ్ళి ఆ వెనక వైపు ఉన్నటువంటి వారిని కూర్చోబెట్టాలి. రాజన్ గారు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన కార్యకర్తలకు, నాయకులకు నా యొక్క నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఈ దశాబ్దానికి దొరికిన అతి పెద్ద రాక్షసుడు. ఎందుకంటే గ్లౌజులు లేవు అని చెప్పినందుకు కరోనా పీరియడ్లో ఒక డాక్టర్, ఎస్సీ కులానికి సంబంధించిన ఒక డాక్టర్ సుధాకర్ గారిని పొట్టన పెట్టుకున్నాడు. అది ఎలాగంటే రాష్ట్రమంతా భయపడాలా, మన మీద కామెంట్ చేయడానికి కూడా, మనం మాట్లాడిస్తే కూడా మనం ఎదురు చెప్పాలంటే అందరూ భయపడే విధంగా ఉండాలని పాపం వయసైన డాక్టర్ని అతి కిరాతకంగా హింసించి చంపించాడు. అలాగే ఇంకో ఎస్సీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని వాళ్ళ ఎమ్మెల్సీ ఆనందబాబు డోర్ డెలివరీ ఇస్తే చంపి, డోర్ డెలివరీ ఇస్తే అతన్ని ఆనందంగా పక్కన పెట్టుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరుగుతున్నారు. ఈయన 2014లో పాదయాత్ర చేసి ఓడిపోయినందువల్ల ప్రజల మీద, మన మీద కక్ష సాధించుకునే విధంగా ఏ సామాజిక వర్గాన్ని, ఏ సెట్ ఆఫ్ పీపుల్ని ఎవరిని వదలకుండా అందరినీ హింస పెట్టాడు మొత్తానికి. అది ఏ విధంగా అంటే మన ఆల్కహాల్, నకిలీ మద్యంతో ఈరోజు అందరి ఆరోగ్యాలు పాడైపోయాయి. నకిలీ మద్యంతో అందరి ఆరోగ్యాలు కూడా పాడైపోయినాయి. సమాజంలో ఇక మైనారిటీ వర్గానికి సంబంధించి మటన్ కార్పొరేషన్ కూడా తేవడానికి, మటన్ కార్పొరేషన్ కూడా తెచ్చి మైనారిటీల యొక్క బ్రతుకు తెరువు పోగొట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. కానీ వాళ్ళందరూ అబ్జెక్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ కార్పొరేషన్ని మానుకోవడం జరిగింది. నెక్స్ట్ టైం కానీ మీరు అలౌ చేస్తే ఆయన ఇలాంటివన్నీ పెడుతూ ఉంటాడు, ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు, మటన్ కార్పొరేషన్లు పెడుతూ ఉంటాడు. ఇలా విద్యార్థులకి ఒక్క పైసా కూడా దూర విద్య అంటే ఫారిన్లో వెళ్ళి చదువుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడైతే దాదాపు 200 నుంచి 300 కోట్లు ఒక్క కాపు సంఘానికి మాత్రం అలాట్ చేశారు ఆయన.
మిగిలిన వాళ్ళని కూడా అందరినీ కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి పూర్తిగా స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్ వచ్చి 4 ఏళ్ళ 9 నెలలు అయినప్పుడు ఏ ఒక్క స్టూడెంట్ కూడా ఈరోజు ఫారిన్కి వెళ్ళి మన స్కాలర్షిప్తో చదువుకోలేదు. అంత దురదృష్టమైన పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. కాబట్టి ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగకూడదు, అందరినీ దోచుకోవాలా. మద్యంలో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఖనిజాల్లో దోచుకున్నారు, ఇక మనుషుల అవయవాలను దోచుకోవడం ఒకటే మిగిలింది. కాబట్టి మనం అందరం కూడా ఒక ఆలోచనతో, ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వాళ్ళు గూండాయిజం చేస్తామంటే మనం అందరం కూడా వీధిలోకి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళకి రాజ్యాధికారాన్ని ఇస్తే మీ ఇల్లు కూడా మీది కాదనే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో కూడా మీరు ఉండలేరు, మీ ఇంటికి కూడా మీరు బాడు కట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా అవసరం. ఇది చారిత్రక అవసరం. చంద్రబాబు నాయుడు గారు మీ పిల్లల భవిష్యత్తు, సమాజం యొక్క భవిష్యత్తు, సమాజం యొక్క శ్రేయస్సు అన్నిటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు నాయకుడైతేనే రేపు రాష్ట్రం సమగ్రాభివృద్ధిలో నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం అభ్యర్థులకి సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. నమస్తే. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారా లోకేష్. ధన్యవాదాలు సిఆర్ రాజన్ గారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పెద్ద మాజీ ఎమ్మెల్సీ విఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబన్న గారిని మాట్లాడవలసిందిగా సవినీయంగా మనవి చేస్తున్నా. ఈరోజు ఈ సభాస్థలికి వచ్చేసిన చిత్తూరు పార్లమెంటు జనవాహినికి చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాకతో ఈ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం మొత్తం కూడా పునీతమైంది. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు మరి అనవసరంగా కచ్చగట్టి మరి కారాగారంలో నిర్బంధించడం జరిగింది. అది అయిన తర్వాత మొట్టమొదటిగా చిత్తూరు జిల్లాకి ఇచ్చేస్తా ఉంటే చిత్తూరు పార్లమెంటులో మరి జనవాహిని నీరాజనం పడుతున్నారు. ఇది ఈరోజు ఒకసారి ఆలోచిస్తే ఈ పెద్దిరెడ్డికి కానీ ఈ సారాయి మంత్రికి, అబ్కారీ మంత్రికి కనువిప్పు కలగాల. అదేవిధంగా ఈరోజు ఒక డాన్స్ రాణి ఉంది రోజా. మీకు తెలుసు ఆమె ఎంత లంచాలు తీసుకుంటుందో మీకు తెలుసు. ఆ కార్యకర్తకు కూడా వాళ్ళ 17వ వార్డులో భువనేశ్వరి అనే మహిళ, ఎస్సీ మహిళ దగ్గర కూడా 70 లక్షలు తీసుకునింది. అంటే మీరు మరి మాకు సామెత ఉంది, ఆవు చేనులో మేస్తే దూడ గట్టులో మేస్తుందని. ఆ విధంగా ఈరోజు లంచాలకు మరి అవినీతి చక్రవర్తులుగా తయారయ్యారు ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండే మంత్రులంతా కూడా. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఏ అవినీతి మంత్రులు మొన్న కొట్టకపోతుంది. ఒక మహాతల్లి నగిరిలో వారానికి ఒకసారి దాని టికెట్లు అమ్ముకునేదానికి కూడా పోతా ఉంది. మొన్న వీళ్ళు పోయినప్పుడు వెంకటేశ్వర స్వామి గారు అన్నారంట, పక్కన లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి అమ్మ అయ్యగారు దేవుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళు వస్తూ ఉన్నారు, దొంగలు వస్తున్నారు, ఏమి చేస్తామంటే నన్ను గట్టిగా పట్టుకో లేకపోతే నన్ను కూడా ఎత్తుకుని పోతారు అన్నారంట. మరి వాళ్ళ దూరంగా పెట్టి మరి పోతా ఉంటే స్వామి మన ఉంది దాన్ని ఏం చేస్తారో చూడండి అని లక్ష్మీదేవి అనిందంట. అంటే ఆ ఉండి కూడా ఎత్తుకుని పోయే పరిస్థితి ఉంది. ఆ విధంగా మీరు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎవరైనా సరే వైఎస్ఆర్లు వస్తే తలుపులు బీగేసేయండి, చిన్న ద్వారం తీసి ఎవరు అడగండి. ఆ దొంగలు వస్తే ఇంట్లోకి అలౌ చేస్తే మీ నగలు ఎత్తుకెళ్ళిపోతారు, మీ ఇంట్లో ఉంటే టీవీలు ఎత్తుకెళ్ళిపోతారు, ఏమైనా కూడా ఎత్తుకొని పోయేదానికి సిద్ధస్తులుగా ఉన్నారు. ఆ విధంగా ఈరోజు ఈ దొంగల ప్రభుత్వం ఈ చిత్తూరు జిల్లాలో ఉంది. తప్పకుండా దీన్ని నిలవరించాలంటే రాబోయే ఎన్నికల్లో ఉత్సాహవంతులు ఉన్నారు. ఇక్కడేమో నగిరిలో భానుప్రకాష్ ఉన్నాడు, అదేవిధంగా గంగాధర్ నెల్లూరులో థామస్ ఉన్నాడు, మరి అదేవిధంగా ఇక్కడ
పూతలపట్లో మరి ఉత్సాహవంతుడు మురళీమోహన్ ఉన్నారు. వీళ్ళందరినీ గెలిపించారంటే అమర్నాథ్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పులివర్తి నాని గారు వీళ్ళందరినీ గెలిపిస్తే తప్పకుండా మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంతేకాకుండా చిత్తూరులో కూడా తొందరగా నియోజకవర్గంలో క్యాండిడేట్ని అభ్యర్థిని ఫైనలైజ్ చేస్తారు. అంతవరకు 6 మంది 5 మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకొని పోతున్నాం, ఇంటింటికి తిరుగుతున్నాం. బ్రహ్మాండంగా రెస్పాన్స్ వస్తూ ఉంది. తప్పకుండా కూడా మేమందరం కూడా ఈ చిత్తూరు తెలుగుదేశం పార్టీలో కీలకంగా అందరినీ సమాయత్తం చేసి చిత్తూరు నియోజకవర్గం కూడా సుమారు 25,000 ఓట్లు మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు కూడా మీ నియోజకవర్గంలో అందరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకుంటున్నా. జై హింద్, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మన గుర్తు, మన గుర్తు, మన గుర్తు. థ్యాంక్ యూ. దొరబాబన్న గారికి ధన్యవాదాలు. దయచేసి చాలాసేపటి నుంచి చెబుతున్నాం, వెనకాల నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడివైపున ఉన్నటువంటి కుర్చీలలో కూర్చోవాలి. మజ్జిగ ప్యాకెట్ల దగ్గరికి ఇప్పటి వరకు వాలంటీర్లు వెళ్ళలేదు. వాలంటీర్లు కూడా దయచేసి ఒకటి అర్థం చేసుకోవాలి, ఫ్రంట్ లైన్లో ఎంత బాధ్యత బ్యాక్ కూడా అంతే బాధ్యత తీసుకొని వాలంటీర్లు కొంతమందిని అక్కడికి పంపించి ఆ మజ్జిగ పంపిణీ చేస్తున్నటువంటి చోటు నుంచి గ్యాలరీలోకి తీసుకురావాలి. లెఫ్ట్ సైడ్ రోడ్డు మొత్తం కూడా జనంతో నిండిపోయింది. గ్యాలరీలు ఖాళీ పెట్టి రోడ్డు మీద నిలబడడం ఏమాత్రం కూడా భావ్యం కాదు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా వచ్చి కుడివైపున ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవని అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సోదరులు కోదండ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. లేదా హలో, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు చిత్తూరు పార్లమెంటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ రా కదలిరా బహిరంగ సభ జీడీ నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో పెద్ద ఎత్తున వేలాదిగా లక్షలాదిగా వచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, మహిళలకు, యువతకు, వేదిక పైనున్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మన ప్రియతమ నాయకుడు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ప్రదాత, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు కాపాడాలంటే ఒక్క తెలుగుదేశం పార్టీయే, ఒక్క చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమని మనమంతా కూడా ముక్తకంఠంతో ఈరోజు చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ చిత్తూరు పార్లమెంటులో అత్యధికంగా వ్యవసాయ రైతులు మామిడి పంటలపైన ఆధారపడి ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలలో ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. ఒక పాపాల పెద్దిరెడ్డి, ఇంకొక ఆయన మాజీ
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి త్వరలోనే మాజీ కాబోతున్నాడు. ఇంకొక ఆమె రోజారాణి. ఈ సభాముఖంగా ఒకటి అడుగుతున్నా, మీడియా ముఖంగా ఒకటి కోరుతున్నా, 5 సంవత్సరాల్లో మామిడి రైతులకు ఒక పక్క అకాల వర్షం, ఒక పక్క అకాల వాతావరణం, పంటలు చేతికొస్తే గిట్టుబాటు ధరలు ఉండవు. ఏ రోజైనా ఈ మంత్రులు కానీ ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కానీ మామిడి రైతుల గురించి పట్టించుకున్నారా అని అడుగుతున్నా. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మామిడి ధరలు పతనమైతే ఒక టన్నుకు 2500 రూపాయలు ప్రభుత్వ నిధులు వెచ్చించిన ఘనత చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీది. ఈ వైసీపీ నాయకులు, ఈ పెద్దిరెడ్డి దుర్మార్గపు పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీడియా సోదరులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం చూడాల్సింది కోరుతున్నాను. నేను వ్యవసాయ రైతును. జగనన్న భూరక్ష పథకం అంట, భూ హక్కు పథకం అంట. నాకు జగన్మోహన్ రెడ్డి వారి నాన్న అతని ఫోటోలు వేసిన పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చారు. నాకే కాదు, రీసర్వే పేరుతో ఈ రాష్ట్రంలో ఈ ఫోటోలు పిచ్చి రోత మనకు అవసరమా? మన తాత సంపాదించిందే మన తండ్రికి హక్కు, మన తండ్రి సంపాదించిందే మనకు హక్కు. ఇతను ఎవడు అని అడుగుతున్నా. మనకు హక్కుని ఫోటో ఇచ్చేదానికి. రెండవది, రీసర్వే పేరుతో గ్రామాల్లో సర్వే చేసినటువంటి ఆ యొక్క రెవెన్యూ సిబ్బంది ఫోటోలు మార్చడం, సర్వే నెంబర్లు మార్చడం, అనుభవం ఉన్న భూములు పక్క రైతుకు మార్చడం. దీని వలన రైతులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ కోర్టులు ఆశ్రయించే పరిస్థితి తెచ్చినటువంటి ఈ యొక్క దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డిని మనము ఓడించాలి. లేకపోతే మన ఇల్లును కూడా తాకట్టు పెడతాడు, మన ఇంటిలో కూడా ఫోటోలు పెట్టుకోమంటాడు. మన తలల పైన ఈ ఆంధ్రప్రదేశ్లో 12 లక్షల రూపాయలు అప్పు చేసి ఒక్కొక్క తలపైన 2 లక్షలు అప్పు మోపాడు. ఇది ప్రజలు ఆలోచించాలి, మహిళలు ఆలోచించాలి. ఈ అప్పు ఎవడప్ప సొమ్ము, ఎవడు కడతాడో? జగన్మోహన్ రెడ్డి కడతాడా? ఆ యొక్క కేబినెట్ మంత్రులు కడతారా? ఈ జిల్లాలో ఉన్న మంత్రులు కడతారా? లేదా ఈ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలు కడతారని చెప్పేసి కూడా రేపు మీ దగ్గరకు వచ్చి ఓట్లకు వచ్చి అడిగే వైసీపీ నాయకుల్ని అడగవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, చివరిగా నిరుద్యోగ యువతకు గ్రామ పంచాయతీలో సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకటి ఉంది. ఆ యొక్క పంచాయతీల్లో సర్పంచులు రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడితే వారి అధికారాలను, విధులను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు కట్టబెట్టి అధికారులను ఉత్సవ విగ్రహాలు చేసినటువంటి నీచమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డిది. వైసీపీలో ఉన్న సర్పంచులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, తెలుగుదేశంలో ఉన్న సర్పంచులు పోరాడుతున్నాం. ఈరోజు కూడా సచివాలయం ముట్టడి చేశాం. ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి, ఈ పరదాల ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సర్పంచ్ను అరెస్ట్ చేశాడు. పోలీసులు అడ్డు పెట్టుకొని పహారా నీడలో పరిపాలిస్తున్నాడు. అయ్యా వైసీపీ సర్పంచులారా, మీరు ఇంట్లో కూర్చొని ఏడిస్తే లాభం లేదు. 2 నెలల తర్వాత మీ నాయకుడిని ఓడించండి.
వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం. మళ్ళీ సర్పంచులకు పూర్వ అధికార వైభవం, విధులు నిధులు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పులివర్తి నాని గారికి, మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి గారికి, నాకు గురు సమానులైన నాకు ఈ యొక్క జిల్లా ప్రధాన కార్యదర్శి పోస్టు రావడానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్సీ పెద్దలు దొరబాబన్న గారికి, మా బంగారుపాలెం మండల పార్టీ అధ్యక్షులు జయప్రకాష్ నాయుడు గారికి, మరియు పోతులపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కలికిరి మురళీమోహన్ గారికి, మరియు ఈ జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ థామస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విరమించుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు గారు, జై పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు కోదండ యాదవ్ గారికి. దయచేసి నిలబడి ఉన్న వాళ్ళు భారీగా జనం అంతా కూడా రోడ్ల మీద ఉన్నారు. వెనక వైపు ఉన్నటువంటి వారు స్టేజ్కి కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలో వెనకాన కూర్చోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి అందరూ కూడా గ్యాలరీలో ఉన్నటువంటి ఒక కుర్చీ కూడా ఖాళీగా కనబడడానికి వీల్లేదు. ఇప్పుడు మొత్తం కూడా రోడ్ అంతా బ్లాక్ కావడం వల్ల జనం అంతా కూడా దాదాపు గంగాధర నెల్లూరు విలేజ్ వరకు కూడా నిలబడిపోయారు. ఇటు కొత్తపల్లి మిట్ట వరకు కూడా నిలబడిపోయారు. బయట రోడ్డు మీద ఉన్నటువంటి వారు లోపలికి వచ్చి గ్రౌండ్లో నిలబడాలి. గ్రౌండ్లో ఇప్పటికే నిలబడి ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ మీద ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలి. ఎవరక్కడ స్టేజ్ దగ్గర వస్తున్నటువంటి ఎంట్రీ పాయింట్ దగ్గర ఎందుకు ఆపుతున్నారో అర్థం కావడం లేదు. పోలీసులకు రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి వదిలిపెట్టండి. వాళ్ళని కొంచెం సులభతరం చేయాలి. మీరు ఒక్కొక్క 20 నిమిషాలు పడుతుంది ఒక్కొక్కరిని పంపించడం కోసం, అంత అవసరం లేదనుకుంటున్నాం. దయచేసి వాళ్ళందరినీ కూడా నిలబడి ఉన్న వాళ్ళని పంపించండి. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికపై ఉన్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులకు, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రా కదలిరా ఈ నినాదం 1982లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలుగు వారిని కించపరుస్తున్నప్పుడు, మన తెలుగువారు ఢిల్లీలో అపాయింట్మెంట్ల కోసం దేవులాడుతున్నప్పుడు, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు రా కదలిరా అనే నినాదం ఇచ్చాడు. ఆ తర్వాత 42 సంవత్సరాల తర్వాత చిత్తూరు జిల్లా ముద్దు బిడ్డ మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదలిరా అని చెప్పి పిలిపిస్తున్నాడు. ఒక్క పిలిపిస్తే ఏరు పొంగిందా, ఆకాశం చిల్లు పడిందా, భూమండలం బద్దలయ్యిందా అని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని మొత్తం జన సముద్రం చేశారు. ఇది జనం కాదు, జన సముద్రం. గంగాధర్ నెల్లూరుకి నమస్కారం, పూతలపట్టుకి నమస్కారం, చిత్తూరుకి నమస్కారం, నగిరికి నమస్కారం, కుప్పం నమస్కారం. అదేవిధంగా పూతలపట్టు అన్ని నియోజకవర్గాలకి హృదయపూర్వక నమస్కారాలు. 2024లో జరగబోయేది ఎన్నికలు కాదు, ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నారు. ఈరోజు ప్రజల్లోకి పోయి ఓటు అడిగే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉంది. చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే ఒక కియా మోటార్స్ గుర్తుకొస్తుంది, ఒక హైటెక్ సిటీ గుర్తుకొస్తుంది, ఒక పోలవరం గుర్తుకొస్తుంది, ఒక పట్టిసీమ గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి నీ పేరు చెబితే ఏమి గుర్తుకొస్తుంది? చెంచల్ కూడా జైలు గుర్తుకొస్తుంది, గంజాయి ముక్కలు గుర్తుకొస్తుంది, నువ్వు చంపి పడేసిన గొడ్డలితో చంపేసిన నీ బాబాయి గుర్తుకొస్తాడు. నువ్వు మాట్లాడితే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటావు. నీకు ఆ హక్కు ఉందా నేను అడుగుతున్నాను.
ఈ గంగాధర్లు నియోజకవర్గం నుండి అప్కమింగ్ లీడర్ థామస్, అవుట్డేటెడ్ లీడర్ నారాయణ స్వామి పోటీ చేస్తున్నాడు. ఈసారి ఈ జనసంద్రాన్ని చూస్తే 100 మంది నారాయణ స్వామిలు వచ్చినా థామస్ గారి విజయాన్ని ఆపలేరు అని నాకు గట్టి నమ్మకం ఉంది. నేను ఒకటే చెప్తున్నాను తమ్ముళ్ళారా, ఆ రోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో ఒక మాట అన్నాడు, మళ్ళీ అసెంబ్లీకి రావడం అంటూ జరిగితే ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పాడు. ఆ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? 2 కోట్ల మంది బీసీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం, 1 కోటి మంది ఎస్సీలు నా వెనక ఉన్నారన్న ధైర్యం, 1 కోటి మంది మైనారిటీ సోదరులు నాకున్నారన్న ధైర్యం మన నాయకుడి పైన విశ్వాసం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఈ సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా దేవుడు ప్రత్యక్షమైతే ఒక వరం కోరుకుంటా, త్వరలో నోటిఫికేషన్ రావాలి. మనందరూ ఈవీఎం మిషన్ల ముందర నిలబడాలి. ఉదయం 8 గంటల కల్లా పోలింగ్ బూత్ దగ్గర ఉండాలి. మన వేలు సైకిల్ గుర్తు పైన ఉండాలి. ఒక్క బటన్ నొక్కితే 175 మంది శాసనసభ్యులు అసెంబ్లీలో ఉండాలి. మన నాయకుడు రాజ్భవన్ లో ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చంచల్గూడ జైల్లో ఉండాలి. రాజ్భవన్ గేట్లు తెరుచుకోవాలి. అది మన కోరికలు. నేను అడుగుతున్నాను, గతంలో ఉద్యోగస్తులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడున్న పోలీసులు కూడా అడుగుతున్నా, మీరు ఏమని పోరాటం చేశారు? మాకు టీఏలు కావాలి, డిఏలు కావాలి, హెచ్ఆర్ఏలు కావాలని పోరాటం చేశారు. ఈరోజు నిలబడితే మాకు జీతం ఇస్తే చాలు మహాప్రభు అని పోరాటం చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 206 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టానని మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. కానీ అంబేద్కర్ విగ్రహం ఆకాశం అంత ఎత్తుంది, మన దళితుల్ని పాతాళంలోకి తొక్కాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 2024లో జరిగే ఎన్నికలు తెలుగుదేశానికి వైసీపీకి అనడం కన్నా జగన్మోహన్ రెడ్డి యొక్క అహంకారానికి, దళితుల ఆత్మగౌరవానికి వైసీపీ కార్యాలయానికి టూలెట్ బోర్డు పెట్టి తీరాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు సప్తగిరి ప్రసాద్ గారు. దయచేసి మరి కొద్దిసేపట్లో సభా వేదిక మీదకి మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. అటువైపు నిలబడి ఉన్నటువంటి వారందరూ కూడా కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలో కూర్చోవాలి. దయచేసి రావాలి. అట్లాగే ఈ పోల్స్ ఎక్కినటువంటి వారందరూ కూడా దిగాలి. హెరిటేజ్ మిల్క్ వ్యాన్ దగ్గర ఉన్న నిలబడి ఉన్నటువంటి వారందరూ కూడా కుడివైపు ఉన్నటువంటి గ్యాలరీలోకి రావాలి. మిల్క్ వ్యాన్ ని తీసుకొని కుడివైపు గ్యాలరీ కుడివైపు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ కి తీసుకురావాలి. అన్న ఎలక్ట్రిక్ పోల్ మీద ఎవరున్నారో అందరూ దయచేసి దిగావాలి. అన్న ఆ లైట్స్ పోల్ మీద దిగాలి. మీకే లైట్స్ పోల్ మీద ఉన్న వాళ్ళు అందరూ దిగాలి. లైట్స్ పోల్ మీద ఉన్న అందరూ దిగాలి. అది ప్రమాదం. దిగాలి. లైట్ పోల్ మీద ఉన్న అందరూ దిగాలి. దయచేసి చెప్తున్నా, లైట్ పోల్ మీద అందరూ దిగాలి. మీతో పాటు అందరికీ ప్రమాదం. దయచేసి దిగండి, కిందకి దిగండి. అందరూ దిగాలి. పోలీసు వారు కూడా సహకరించాలి. మిల్క్ వ్యాన్ ని సభా వేదిక వద్దకి కుడివైపుకు తీసుకొచ్చి ఆ ఖాళీ ప్రదేశంలో పెట్టాలి. దయచేసి దిగండి, దిగండి సోదరులారా. రోడ్డు మీద ఉన్నటువంటి వారు నిలబడి ఉన్నారు. ఇక్కడ కుర్చీలు ఉన్నాయి, వచ్చి కూర్చోమని చెప్తున్నాం. దయచేసి రైట్ సైడ్ కుర్చీలు ఉన్నాయి, అటువైపు వచ్చి కూర్చోవాలి. మిల్క్ వ్యాన్ స్టేజ్కి రైట్ వైపు కుడివైపున, స్టేజ్కి కుడివైపున ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం దగ్గరకు వచ్చి ఆ ట్రాక్టర్ వద్ద నిలబెట్టాలి. ఇక్కడ ఈ ఎలక్ట్రికల్ పోల్ వద్ద నిలబడడం వల్ల చాలా ప్రమాదం ఉంది. అంతా కరెంట్ షాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దిగండి. ఇంతసేపు చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ స్టేజ్కి కుడివైపుకు రావాలి. ఎక్కువ మంది రోడ్డు మీదే ఉన్నారు, లోపలికి కూడా రాలేదు. స్టేజ్కి కుడివైపు రావాలి. ఇప్పుడు దయచేసి గతంలో కూడా ఇలాగే జరిగింది ఒక సమావేశంలో. మళ్ళా మనకు ఆ అపవాదొద్దు. ఈ పోల్స్, ఎలక్ట్రికల్ పోల్స్ ఏది కూడా ఎవరు తాకకుండా, దాని మీద ఎక్కకుండా దూరంగా నిలబడండి. లోపలికి వచ్చి నిలబడి ఉన్న వాళ్ళు స్టేజ్కి కుడివైపుకు రావాలి.
కుడివైపున చాలా ప్లేస్ ఉంది. స్టేజ్కు కుడివైపుకు వచ్చి కూర్చోవలసిందిగా సవనీయంగా మనవి చేస్తూ, ఇప్పుడు పెద్దలు స్టేజ్కి ఎడమవైపు రోడ్డు మీద కొన్ని వేల మంది నిలబడి ఉన్నారు. ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చి అక్కడ నిలబడడం వల్ల ఏ రకమైన ప్రయోజనం లేదు. స్టేజ్ లోపలికి రావాలి. మనం బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలమని మర్చిపోతున్నాం. ఇంతసేపటి నుంచి చెప్తున్నా మీరు అక్కడి నుంచి కదలడం లేదు. దయచేసి స్టేజ్కు ఎడమ వైపున రోడ్డు మీద ఉన్న వాళ్ళు బాధ్యతగా లోపలికి వచ్చి స్టేజ్ కుడివైపుకి రావాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు పెద్దలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కుప్పం నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జి పిఎస్ మురత్నం గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. ఈరోజు గంగాధర నెల్లూరులో రా కదలిరా మహాసభ నభూతో నా భవిష్యత్తు అన్న రీతిలో జన సముద్రంతో క్రిక్కిరిసిపోయినాయి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, కొద్ది నిమిషాల్లోనే మన కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు విచ్చేస్తున్నారు. మీ ఉత్సాహం చూస్తుంటే తప్పకుండా 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అద్భుతంగా విజయం సాధించి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడికి జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, మనం మీద పెట్టినటువంటి అక్రమ కేసులు, ఇవన్నీ కూడా మళ్ళీ తిప్పికొట్టి మనం ఈ 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి రాష్ట్ర అభివృద్ధి, మన నియోజకవర్గ అభివృద్ధిని 4 రెట్లు ఎక్కువగా చేసుకొని అందరం కూడా ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి కోరుతూ, మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక వీర సైనికుల్లాగా ఈ ఎలక్షన్లో యుద్ధం చేసి చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ, అందరికీ మనవి చేస్తూ, అందరి దగ్గర నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. దయచేసి మరొకసారి అందరికీ మనవి చేస్తున్నాం, ఇన్నిసార్లు చెప్పించుకోవడం ఏమాత్రం కూడా భావ్యం కాదని మరొకసారి గుర్తు చేస్తూ, కుడివైపుకు రావాలి. స్టేజ్ కుడివైపుకు వచ్చినటువంటి ఖాళీ ప్రదేశం, ఇక్కడ ఎవరు దూకొద్దు, ఆగండి. అక్కడ వాలంటీర్స్ వెళ్ళాలి. స్టేజ్ ముందు రైట్ సైడ్ పోలీసులు కూడా అక్కడ అందరూ దూకి ఇక్కడికి వస్తున్నారు. ఇదేమాత్రం కూడా మంచిది కాదు. దయచేసి అందరూ కూడా స్టేజ్ వైపు కుడివైపు ఉన్న బారికేడ్ల వద్ద వాలంటీర్ నిలబడాలి. రైట్ సైడ్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కుర్చీల్లో, దాని వెనుకున్నటువంటి ఖాళీ ప్రదేశంలో నిలబడమని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు గంగాధర నెల్లూరు రోడ్డు మీద నిలబడి ఉన్నటువంటి వాళ్ళు మీకే చెబుతున్నాం, మీరు వింటున్నారు, పాటించట్లేదు. దయచేసి మీరు రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు స్టేజ్ కుడివైపుకు రావాలి. రోడ్డు మీద నిలబడి ఉండడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇంత దూరం మీరు ప్రయాణం చేసి కూడా మీరు న్యాయం చేసినట్లు కాదు. కాబట్టి ఈ మాటలని గౌరవంగా స్వీకరించి మీరందరూ రోడ్డు మీద నిలబడి ఉన్నటువంటి వాళ్ళు సభాస్థలం లోపలికి రావాలి. లోపలికి వచ్చిన తర్వాత కూడా కుడివైపు ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో నిలబడాలని చెప్పి, ఖాళీగా ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవాలని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు జనసేన పార్టీ గంగాధర నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు సార్ వచ్చేస్తున్నారు, యుగంధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రామానాయుడుపల్లిలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన రా కదలిరా కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు
నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ నాయకులకి, జన సైనికులకి, వీర మహిళలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకి, వివిధ విభాగాల అనుబంధ నాయకులందరికీ హృదయపూర్వకమైన పాదాభివందనం చేస్తున్నాను. ఈ దేశంలోనే కారణ జన్ములు ఇద్దరే ఉన్నారు. అది ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కనిపిస్తారు. ఒకరు పవన్ కళ్యాణ్, రెండవ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దిక్సూచి వీరిద్దరే. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికల తరువాత అంగరంగ వైభవంగా సర్వరంగ సమగ్రాభివృద్ధి ఈ రాష్ట్రంలో తీసుకురాబోయేటువంటి గొప్ప వ్యక్తులు, ప్రపంచ విజేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. నేను జనసేన పార్టీలోకి వచ్చి 8.5 సంవత్సరాలయ్యింది. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి 15 కేసులు పెట్టాడు. ఇంకో 150 కేసులు పెడితే కూడా భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తా ఉన్నాం. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి క్యారెక్టర్ లేని వ్యక్తి అని మాట్లాడేవాడు. చంద్రబాబు నాయుడు గురించి అతను వెన్నుపోటుదారుడని అనేక సందర్భాల్లో ఎద్దేవా చేశాడు. వీళ్ళిద్దరిని సంబంధించి ఇచ్చినటువంటి మాటలకి ఒకటే సమాధానం. 2024లో నువ్వు నిలబడ్డా, నీ కూతురు నిలబడ్డా, నిన్ను ఓడించి ఇంటికి పరిమితం చేయబోయేది గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో ఉన్న జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు దగ్గరుండి నిన్ను ఓడించి నీకు చరమగీతం పాడి నీ మీద సిబిఐ ఎంక్వైరీ వేసి నువ్వు అవినీతి పరుడని చెబుతున్నటువంటి నీ మేనల్లులు నిన్ను అవినీతి పరుడని చెబుతున్నారు. పదే చెబుతున్నటువంటి ఈ అవినీతి పరుడు యొక్క మొత్తం లెక్కలన్నీ కూడా బయటకు తీస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు స్వార్థం లేనటువంటి వ్యక్తి, ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తితో ముందడుగు వేసి తెలుగుదేశం పార్టీతో కలిసి ఒక అనుభవశాలి అయినటువంటి, ఒక మహోన్నతమైనటువంటి మూర్తి చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఒక సరికొత్త పందాలో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఒకటి తెలియజేస్తున్నాం. ఈ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి కళ్ళు కనపడలేనటువంటి ఒక వ్యక్తి కుటుంబానికి ఇల్లు పట్టా ఇవ్వలేనటువంటి ఒక అసమర్థ నాయకుడు, పత్రికా విలేకరుల మీద తప్పుడు కేసులు పెట్టినటువంటి అసమర్థుడు నారాయణ స్వామి, వెదురుకుప్పం కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపలేని అసమర్థ నాయకుడు నారాయణ స్వామి. అదేవిధంగా నిరుపేద ముస్లింలకి జగనన్న కాలనీలో చోటు కల్పించలేని ఉప ముఖ్యమంత్రి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామి. ఇంతవరకు గంగాధర్ నియోజకవర్గాన్ని చిత్రపటంలో చూపించలేనటువంటి అసమర్థుడైనటువంటి నారాయణ స్వామిని ఇంటికి పంపించేటువంటి రోజులు దగ్గరలో ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గానికే ప్రాధాన్యత లేకుండా చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని ఇంటికి పంపిద్దామా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. డిగ్రీ కాలేజీ లేకుండా చేశాడు, నిర్మాణ దశకు కూడా చేరుకోలేదు. ఫైర్ స్టేషన్ ప్రారంభ దశలోనే ఉంది, హాస్పిటల్స్లో మరుగున పడ్డాయి, నిర్మాణ దశలోనే ఉంది, మౌలిక వసతులు గ్రామాల్లో లేవు. మేము కోరుకునేది చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గము, పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం తరువాత నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 3వ అతిపెద్ద నియోజకవర్గంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా చిత్రపటంలో లేనటువంటి ఏ ప్రాధాన్యత లేని గంగాధర్ నెల్లూరు నియోజకవర్గాన్ని 3వ ప్రాధాన్యత నియోజకవర్గంగా, ఆదర్శ గ్రామంగా, ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా దీన్ని చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. సర్వరంగ సమగ్రాభివృద్ధి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కన్నీళ్లు తొడవటానికి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక్క అవకాశం ఇవ్వండి. ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి ఒక్క అవకాశం ఇవ్వండి. వాళ్ళందరినీ ఇంటికి పంపించి కష్టం లేనటువంటి ప్రజల పక్షాన మనం నిలబడదాం. ప్రజల కన్నీళ్లను మనం తుడుద్దాం. ఒక వ్యక్తిని గుర్తించటం, ఆ వ్యక్తిలో ఉన్న ప్రతిభను గుర్తించటం, ఆ ప్రతిభ మానవ సమాజానికి అవసరం అవుతుందని గుర్తించడంలో ముందంజలో ఉన్నటువంటి కారణ జన్ములైన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో సర్వతోముఖాభివృద్ధిని తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు.
ధన్యవాదాలు యుగంధర్ గారు. దయచేసి ఇప్పటికి 10 సార్లు అనౌన్స్ చేయడం జరిగింది. రోడ్డు మీద నిలబడి ఉన్న వాళ్ళు లోపలికి రావాలా. మీరు నిలబడడం వల్ల మేము నిలబడడం వల్ల మీకేమి ఇబ్బంది అనుకుంటున్నారేమో. కొత్తపల్లి మిట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయింది. వెహికల్స్ వస్తే కదా ఇక్కడికి జనం రావాలా. గంగాధర్ నెల్లూరు దాటి చిత్తూరు అక్కడ టానా వరకు కూడా జనం వెహికల్స్ అన్ని కూడా ట్రాఫిక్ జామ్ అయినాయి. మీరు రోడ్డు క్లియర్ చేస్తే అక్కడ వెహికల్స్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది, వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు అక్కడ స్ట్రక్ చేయడం వల్ల వెహికల్స్ అని ఆగిపోయాయి. కొత్తపల్లి మిట్ట వరకు కూడా జనం ఇక్కడికి రాలేకపోతున్నారు. అర్థం చేసుకోవాలి. పోలీసులు కూడా సహకరించాలి. అటు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించాలి. ఎక్కడ కూడా వాళ్ళు ఎవరిని ఆపొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక బారికేడ్ల దగ్గర నిలబడి చెకింగ్ చేస్తున్నటువంటి పోలీస్ సోదరులకు కానీ ఎంట్రీ పాయింట్ వారి దగ్గర చెకింగ్ చేస్తున్న పోలీస్ సోదరులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, వారందరినీ త్వరగా పంపించండి. బయట కొత్తపల్లి మిట్ట వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికి 3 సార్లు చెప్పాం ఆ ఎలక్ట్రికల్ పోల్ ఎక్కద్దు. మొన్న ఒక సమావేశంలో ఇదే మాదిరి ప్రమాదం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. దిగండి. మీ వల్ల ఇంకొకరికి ఇబ్బంది, ఒకరికి కాదు వేల మందికి ఇబ్బంది. దిగండి. వాలంటీర్స్ అక్కడికి వెళ్ళండి అమ్మా బ్రదర్స్. టపాకాయలు కాల్చే వాళ్ళకు కూడా ఒక విజ్ఞప్తి. ఈ బెలూన్లన్నీ కూడా హైడ్రోజన్ బెలూన్లు. టపాకాయలు పేల్చి ఆ హైడ్రోజన్ బెలూన్లు పేలడం వల్ల ఇబ్బంది వస్తుంది, భద్రతాపరమైనటువంటి సమస్యలు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించమని కోరుతున్నాం. సాంస్కృతిక విభాగం ఒక సాంగ్. కదలిరా కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావముగా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా.